రాహుల్ గాంధీ కావాలనే ఇదంతా ఒక అల్లర్లు లేపేయడానికి మాత్రమే ఇటు ప్రధాని ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ధర్నా చేశారు. ఏమన్నా ఉంటే జంతర్ మంతర్ వేదికగా నిరసనలు చేయాలి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ఎందుకు నిరసన చేస్తా ఉన్నారు, కావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తా ఉందని చాలా ఆరోపణలు వస్తుంది. వాటి మీద మీరు ఎలా స్పందిస్తారు? కొన్ని సంవత్సరాలుగా మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు ఈ అరుచేత ఏదైతే అరాక్రమాలు చేస్తున్నారో ఈ మోడీ ఈ ప్రభుత్వాలు ఏది సెంట్రల్ ప్రభుత్వం ఏదేందో నిరుద్యోగులకి అయితేంది, ఇప్పుడు స్టూడెంట్స్కి అయితేంది, రైతులకే కానీ ఎన్నో అన్యాయాలు చేసింది. దీనిపైన ప్రతిరోజు ఎవరైనా పోరాడుతున్నారు అంటే మా ఎల్ఓపి మా రాహుల్ గాంధీ గారు. అలాంటి పోరాటంలో ఈరోజు దేశ భవిష్యత్ అయిన యువకుల పైన ఈరోజు ఇట్లాంటి చర్యలు తీసుకోవడం చాలా ఖండిస్తున్నాం. అది చాలా తప్పు. రేపు భవిష్యత్తు యువతది. ఆ యువతనే ఈరోజు మీరు రోడ్డు పైన వేసి రోడ్ల స్పీడ్ బ్రేకర్లక యువతని రోడ్ల పైన వేసి వాళ్ళ పైన నుంచి అడ్డగోలుగా పోతామంటే ఊకునే ప్రసక్తి లేదు. యువకులము ఖచ్చితంగా రేపటి రోజున యువకులకి వచ్చేదాకా పోరాడతాం, సచ్చే వరకు కొట్లాడతామని తెలియజేస్తున్నాం. దీనికోసం కేంద్రంలో బీజేపీ అలానే చేస్తుంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అలానే చేస్తా ఉంది. నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ రెండు ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. వాళ్ళ నుండి విముక్తి కావాలి తెలంగాణ మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మా పక్షాన ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అనేది రాహుల్ గాంధీ అనేది యువకుల పక్షాన ఉన్నది, విద్యార్థుల పక్షాన ఉన్నది. ముఖ్యంగా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ పైన ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా తప్పు. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము బీజేపీ మాటలు జూటా మాటలు ఇప్పటిదాకా చెప్పింది. ఇప్పటిదాకా 65 పేపర్లు ఎంతమంది జీవితాలు బలిదానాలు కోరుకుంటుందంటే బీజేపీ. రేపటి భవిష్యత్ అయిన యువకులను వాళ్ళు ఏదో ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, అట్లాంటి విద్యార్థులని ఈరోజు రోడ్డు పాలు చేసిన బీజేపీని వాళ్ళు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఇది తీసుకోదగ్గ విషయం కాదు. ఆ యువకులు కూడా విద్యార్థులు కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. వాళ్ళు కూడా మీలాంటి కాంగ్రెస్ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారి మద్దతు కోసం ముందటికి వస్తున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు యువతులకు విద్యార్థులకి వాళ్ళకి సపోర్టివ్ గానే ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ రోజు బీజేపీ నేతలు కూడా గాంధీ భవన్ ని ముట్టడికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గాంధీ భవన్ ని ముట్టడి చేయడానికి వెళ్తా ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు? ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఒక ధర్నా చేయడానికి హక్కు ఉందో ఆ విద్యార్థుల పట్ల కనీసం ఒక అభిమానం కూడా లేకుండా ఏదైతే యువత ఓట్లతో గెలిచినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అదే యువతపై దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళంతా కూడా ఏదైతే వాళ్ళ హక్కుల కోసం ఏవైతే ఉద్యోగాలు లేవో మీరు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా ధర్నాముఖంగా వాళ్ళు తెలియజేయడానికి వస్తే, స్వచ్ఛందంగా తెలియడానికి వస్తే ఒక ధర్నా కూడా చేసేటటువంటి విధానం ఈరోజు సెంట్రల్లో లేనటువంటి పరిస్థితిని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు ఏదైతే మద్దతుగా వాళ్ళకు వెళ్ళడం జరిగిందో అక్కడ చూస్తే ఎంబడే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మోడీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు భయపడి పోలీసులను పెట్టి ఎంబడే అక్కడి నుంచి తీసివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే యువత ఉందో యువత అంతా కూడా ఈ నిరుద్యోగులంతా కూడా తమకు బుద్ధి చెప్పేటటువంటి విధంగా మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బీజేపీ నేతలు ఇటు నాంపల్లి నుండి గాంధీ భవన్ ముట్టడికి వెళ్తా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఏదైతే ఈ యొక్క టాపిక్ ని డైవర్ట్ చేసేటటువంటి విధంగా ఈ రోజు మేము పెట్టుకున్నటువంటి కార్యక్రమం చలో రాజ్భవన్ ముట్టడికి మేము పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఆ విధంగా వీళ్ళు ఎక్కడ చేసినప్పుడు అక్కడ చూస్తే పేపర్ లీక్, ఆ పేపర్ లీక్లను డైవర్ట్ చేసేటటువంటి అక్కడ జరుగుతుంది. ఇక్కడ తీసుకుంటే వీళ్ళు ఇక్కడ గాంధీ భవన్ ముట్టడి అంటారు. మీరు చేసేది ఏదైతే ఉందో దాన్ని చెయ్యకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.